లోడ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు జనవరి 20, 2026లో మనం ఉన్నాం. నేనైతే ఈరోజు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు చదివాను. అంతేకాకుండా యెహోషువ 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా దేవుని మహాకృపలను చదవగలిగాను. ఇక్కడ ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయాలు ఏమన్నా ఉంటుందంటే, మోషే దేవుడిచ్చే దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి కుదరదు, అవ్వదని చెప్పేస్తాడు. నువ్వు వెళ్ళకూడదని మోషేకి చెప్తాడు. తర్వాత నువ్వు కళ్ళారా చూస్తావు కానీ దానిలో ప్రవేశింపకూడదని చెప్తాడు. అలాగే మోషే ఆ నెబో పర్వత శిఖరాన్ని దగ్గరికి వెళ్ళి అంతా చూసి, ఆ దేశం మొత్తం చూసి అక్కడనే మృతి పొందుతాడు. తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకుంటాడు. యెహోషువ చెప్తాడు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడై ఉంటానని చెప్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంలో ఉండి నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తాడు. అలాగే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ముందుకు సాగుతారు. అయితే దేవుడు ఇక్కడ ఒక మంచి విషయాన్ని యెహోషువతో చెప్తాడు. మోషేకి నేను ఎట్లా తోడై ఉన్నానో నీకు కూడా అలాగా నేను తోడై ఉంటాను, నిన్ను నేను గొప్ప చేస్తాను అని చెప్తాడు. నిజంగా దేవుడు యెహోషువని గొప్ప చేస్తాడు. ఎందుకంటే యోర్దానును కూడా అక్కడ ఎగువనే ఆపేసి అదంతా 6 నెలలుగా చేసి ఇశ్రాయేలీలు 6 నెలల మీద నడిచి అవతల దేశానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ విధంగా యెహోషువ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. అలాగే యెరికో పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు దాన్ని కూడా వాళ్ళకి స్వాధీనం చేసుకోనిస్తాడు. అయితే యెహోషువ చెప్తాడు, ఇందులో ఏది ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇది శపితమైనది అని చెప్తాడు. కానీ ఆకాను వినకుండా ఆ శపితమైన దానిలో కొంత తెచ్చుకొని, ఒక షీనారు పై వస్త్రాన్ని, కొంత వెండిని, కొంచెం బంగారాన్ని తెచ్చుకొని తన గుడారంలో పెట్టుకుంటాడు. దాని వలన ఎంత నష్టం, తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఒకవేళ మనలో ఏదైనా శపితమైనది ఉన్నదేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకానులాగా ఏదైనా శపితమైనది నీ దగ్గర ఉంటే దాన్ని తీసుకోమని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదానికి అది అడ్డుగా రావచ్చు. దేవుడు ఆశీర్వాదానికి అడ్డు వచ్చి ఏ శపితమైనది కూడా మనలో ఉండకుండా చూసుకుందాం. ఆ విధంగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.